ఇది పుదీనా చట్నీ అండి. ఒకసారి వెయిట్ చూద్దాం. పుదీనా 0 చేస్తున్నాను. ఆకు వేస్తే ఆకు తుంచి వేస్తే కరెక్ట్గా 50 గ్రాములు వచ్చింది. 50 గ్రాముల ఆకు. ఇదిగోండి పుదీనా ఆకు. ఇది ఇంకా కడగలేదు, కడగాలి. కొద్దిగా చిన్న కరివేపాకు, కొద్దిగా ఒక 3-4 రెల్లలు, 5 రెమ్మలు అలా కొద్దిగా కరివేపాకు. 0 అండి. చింతపండు చూద్దాం. ఒక 13 గ్రామ్స్ వచ్చింది చింతపండు. బౌలు మైనస్ చేస్తున్నాను చూడండి. 0 చేస్తున్నాను. బెల్లం వేద్దాం. అప్పుడు బెల్లం 65 గ్రాములు తీసుకున్నామండి. నేను మళ్ళీ ఏమన్నా అవసరమైతే నేను చెప్తాను, అది వేసామన్నది. 65 గ్రాములు ప్రస్తుతానికి. మిర్చి ఇలా ఒక 5 కాయలు తీసుకున్నాను. ఇలా మైనస్ చేస్తుంది కాబట్టి బౌలు ఇది కూడా పెట్టేస్తాను. మీకు 31 గ్రామ్స్ అంటే 30 గ్రామ్స్ మిర్చి అండి. ఇప్పుడు అల్లం తీసుకుందామండి. బౌల్ మైనస్ చేస్తే ఉంది కాబట్టి అల్లం వేద్దాం దీంట్లో. 9 గ్రామ్స్, 10 or 9 గ్రామ్స్ అల్లం. చూడండి 10 గ్రామ్స్ 9 గ్రామ్స్కి అల్లం అంత. ధనియాలండి. ధనియాలు ఒక 7 గ్రామ్స్ వచ్చింది. ధనియాలు 7 గ్రామ్స్. -20 అండి. కాకపోతే ఇది ఇప్పుడు ఈ మన సాయిగుళ్ళును, అదే మినపగుళ్ళును పచ్చెనగపప్పు అరిసాహం అండి. ఎన్ని గ్రామ్స్ అంటే 30 గ్రాములు నుంచి అది ఒక 15-16 గ్రాములు, ఇది ఒక 15-16 గ్రాములు ఇలా వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అన్నీ తీసుకున్నాం. 16 గ్రాములు పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, అది 16, ఇది 16. ఒక దాంట్లో కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, బెల్లం, పుదీనా, సాల్ట్ కూడా వేద్దాము. మైనస్ చేస్తుంది కదా, సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ 16 గ్రాములు తీసుకున్న. ప్రస్తుతం ఏమైనా యాడ్ అయితే మళ్ళీ నేను వీడియోలో చివరిలో చెప్తాను. టేస్ట్ చూసుకుని వేయాలి కదా. చూడండి చింతపండు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా నానబెట్టారు. అవి వేపుకునే లోపు ఐటమ్స్ చింతపండు నానుతుంది. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టారు. దీంతో 2 చెంచాలు ఆయిల్, శనగపప్పు, సాయిగుళ్ళు, అల్లం, పచ్చిమిర్చి కట్ చేయలేదు కూడా. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు రోస్ట్ అయ్యాక ఈలోపు పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ మారుతుంది, చూస్తున్నారు కదా. ధనియాలు కూడా వేసుకున్నాం. మిర్చి పేలుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తాం. ఇది కూడా కిటపట్లు ఆడుతుంది. జస్ట్ ఒక 30 సెకండ్స్ కరివేపాకు వేసిన తర్వాత అలా తిప్పి, పుదీనా అంత కొలత వేసాం కదండి 50 గ్రాములు. ఆకు మాత్రం అది తర్వాత కొలత తూకం వేసిన తర్వాత కడిగి తీసుకొచ్చింది శుభ్రంగా. అది వేసేసారు. ఇవన్నీ కదుపుతుంటే చూసి మన సౌండ్ వస్తుంది. ఆకు మగ్గుతుంది. మూకుడి 3 వంతులు ఉన్నది కొద్దిగా అయిపోయింది ఆకు. కొద్దిగా ఒక 5 ఎల్లుల్లిపాయ గర్భాలు 5 ఒక తీసేసి, ఇది ఒక టీ స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను. మెంతుగా పుదీనా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఇవి 2 వేసేస్తున్నాం. వేసి కాస్త అలా తిప్పేయడమే. పుదీనా అలా వేగుతుంటే కొంచెం ఏదో తీపి స్మెల్ లాగా ముక్కుకి బాగా స్మెల్ వస్తుంది. కాస్త మగ్గిన తర్వాత తీసేస్తున్నాం. చల్లారేకి కూడా చేయొచ్చు దీన్ని. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి వేడివేడిగా తీసేస్తున్నాం. మూకుల్లో చూడండి, మూకుల్లో ఏమీ ఆయిల్ కూడా లేదు.
మొత్తం ఇలా తీసేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. కొద్దిగా చల్లారాక సాల్ట్ దాంట్లో వేసేసాము. చింతపండును బెల్లం కూడా వేసేసాము. ఇప్పుడు ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కదా, చింతపండు బెల్లం వేసాం. కొద్దిగా మిక్సీ పట్టాక మళ్ళీ మిక్సీ పడుతున్నాం. చూడండి సార్, ఇది కొద్దిగా ఒక 10 గ్రాములు బెల్లం ఉంటుంది, లైట్గా ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఎక్స్ట్రా పడుతుంది. కొద్దిగా టీ గ్లాస్లో సహా వాటర్ పోసుకొని రుబ్బుతున్నారు. సార్ ఇదిగోండి, మొత్తం ఇలా బౌల్ చూసారు కదా, మార్నింగ్ చిన్న బాక్స్ దానికి ఇలా వచ్చింది. దీంట్లో అది మొత్తం తీసేస్తే చిక్కదనం అన్నది ఇదిగో ఇలా లూజ్ కావాలంటే సాల్ట్ కొంచెం స్టార్టింగ్లో మిర్చి ఒకటి 2 ఎక్కువ పెంచుకొని వాటర్ పెంచుకోవచ్చు. ఇప్పుడు లూజ్ కావాలంటే కొంచెం వాటర్ సాల్ట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సార్ మా ఇంట్లో కొత్తిమీర చట్నీ, దీంట్లో పుదీనా గట్ట ఏం కలపలా, లైట్గా కలుపుకుంటే కొంచెం పుదీనా కూడా కొత్తిమీర ఏం కలపలేదు, ఓన్లీ పుదీనా. ఇది కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు అంట. ఒకవేళ కొత్తిమీర దీంట్లో కలిపినా ఒక గుప్పుడు కొత్తిమీర మాత్రం కలుపుకోవచ్చు. ఇదైతే ఓన్లీ పుదీనాతో మాత్రమే చేసింది.